హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనమైతే గ్లోబల్ డిక్లరేషన్ అయితే చూద్దాము. సో ఇప్పటివరకు అయితే మనం మెయిన్లోనే డిక్లేర్ చేసి మెయిన్ ఫంక్షన్లోనే మనం ప్రాసెస్ అంతా చేస్తాము. సో బట్ అయితే మనం ఎప్పుడైతే మనం గ్లోబల్ డిక్లరేషన్ అయితే చూద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇక్కడైతే మనం హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేస్తాం. దేర్ ఆఫ్టర్ మనం వెంటనే ఇంట్ a, b. సో ఇంట్ a, b అని ఇచ్చేసి మనం అయితే గ్లోబల్ డిక్లేర్ చేసాం. అంటే ఓవరాల్ కోడ్లో మనం ఎక్కడైనా a, b అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసాం. అండ్ దేర్ ఆఫ్టర్ మనకైతే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఫ్లవర్ ప్రాసెస్ ఓపెన్ చేసి మనం ఎంటర్ అయితే క్లిక్ చేసాం. ఇప్పుడైతే మనం a అండ్ b వాల్యూస్ తీసుకుందాం. సో printf ఎంటర్ a అండ్ b వాల్యూస్. సో ఇక్కడైతే మనం జస్ట్ నార్మల్ ప్రింటింగ్ కాబట్టి నో మిస్టేక్ ఏమి ఉండకూడదు. సో డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. అండ్ స్కాన్ఎఫ్లో వచ్చేసరికి మనకైతే సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి %d అండ్ %d ఇక్కడైతే డేటా స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ స్టోర్ చేసుకోవాలి కాబట్టి %a, %b. సో ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో మీరైతే ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కార్డ్స్లో అయితే ఇస్తాను, మీరైతే డెఫినెట్గా చూడండి గైస్. అండ్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి డెఫినెట్గా. సో ఇక్కడైతే నేను ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇఫ్ a less than b. సో a less than b అని రాశాను. వెంటనే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి printf %d is less than %d. ఇక్కడైతే మనం స్పెసిఫై చేస్తామన్నమాట a, b అని. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎల్సిఫ్లోకి వచ్చేసరికి ఇంకో స్టేట్మెంట్ రాసుకోవచ్చు. a is greater than b. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఈ ఎల్స్కి, ఇఫ్కి అండ్ ఈఎఫ్కి కూడా. అండ్ దేర్ ఆఫ్టర్ మనం printf సేమ్ స్టేట్మెంట్ అయితే మనం కొంచెం మార్చి రాయాలి. %d ఈస్ గ్రేటర్ దాన్ %d. అండ్ ఇక్కడ కూడా మనం సేమ్ డేటా మనకి ఎక్కడ నుంచి రిఫరెన్స్గా తీసుకోవాలనేది మెన్షన్ చేస్తాం. సో దేర్ ఆఫ్టర్ ఫైనల్ స్టేట్మెంట్ ఎల్స్ లేకుంటే మనకైతే ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. సో ఎల్స్లో కూడా మనం స్టేట్మెంట్ అయితే ఇచ్చేద్దాం. సో printf బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడైతే నేను %d వాడట్లేదు, సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలాగైనా అని. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ చేయబోతున్నాం. సేవ్ చేసేటప్పుడు సి సోర్స్ ఫైల్. సో సి సోర్స్ ఫైల్లో మనమైతే సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ డిక్లరేషన్ అని అయితే నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే మనకైతే కమాండ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో a అండ్ b వాల్యూస్ వచ్చేసి 4, 5గా ఇచ్చాను. 4 is less than 5. సో సింపుల్గా మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో రివర్స్ ఇస్తాను 5 and 4గా. సో 5 and 4. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్లో డైరెక్ట్ బోత్ ఆర్ ఈక్వల్ అని వచ్చేసింది. సో ఇక్కడైతే గ్రేటర్ దాన్ ఇద్దాము. సో ఇక్కడ లెస్ దాన్ బదులు నేను గ్రేటర్ దాన్ ఇచ్చాను. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు సో 5 and 4 5 is greater than 4 అయితే వచ్చేసింది. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి వన్స్ 10 and 10 బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ విధంగా అయితే మనకి ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అంటే మనం లోకల్గా డిక్లేర్ చేసుకోకుండా గ్లోబల్గా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇదే స్టూడెంట్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ.